గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తునామున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే యెషయా 30:19 ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఆయన అంటే ఎవరు? ఇక్కడ యేసయ్య, సర్వలోక సృష్టికర్త. కాబట్టి మనము యేసయ్య లాంటి మనస్సు ఉండి, యేసయ్య లాంటి DNA కలిగి ఉండి అడుగుతేనే ఉత్తరం ఇస్తాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మీకు ఏది కావాలంటే అది ఇస్తారా దేవుడు? ఇవ్వలేడు. మీరేమడిగినా కానీ మీ సుఖభోగంలో నిమిత్తం అడుగుతున్నారు. కాబట్టి రోమపత్రిక అంటాడు, తమ వాదములు యందు వాళ్ళు ఓడిపోయారు అంటారు. దేవుని వాదించద్దు. మనం ఏమడుగుతా అది ఇస్తాడు. ఎప్పుడు ఆయనని మాట వినా నీకు ఉత్తరం ఇచ్చును. ఎప్పుడంటే ఉపవాసంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, దేవుని స్తుతించాలి, ఘనపరచాలి దీన హృదయంతో. ఎవరి మనసు నన్ను అనుకున్నాడో వాడిని పూర్ణ శాంతిగా, ఎవడు దేవుని వనుచుండో వాడిని దృష్టిస్తున్నా అన్నాడు. దీన హృదయంతో భయభక్తులు కలిగి గడగడ వనుసు దేవుని అందు మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. సో జీసస్ డయల్ నెంబర్, యేసుక్రీస్తు నెంబర్ ఎంత? 33:3. జెర్మియా 33:3. జీసస్ క్రైస్ట్ డయల్ నెంబర్, అది యేసయ్య ఫోన్ నెంబర్. మొరపెట్టాలి. కాబట్టి గాడ్ నోస్ వాట్ యూ నీడ్స్. మన అవసరాలను దేవునికి తెలుసు. కాబట్టి మనం అడగక మునిపే దేవుడు ఖచ్చితంగా మనకు ఉత్తరం ఇస్తాడు. ఎప్పుడు ఆయన చిత్తానుసారంగా అడగాలి. కానీ ఆయన శోధించి ఇశ్రాయేలు జనంగా నడిపిస్తున్నప్పుడు మోషే 6,00,000 మందిని 3,000 మంది రాలిపోతారు. అట్లా శోధించకూడదు. ఫస్ట్ మోషే మొరపెట్టినప్పుడు మిరియం వ్యాధి పోతుంది. అట్లా ఆ విధంగా మనల్ని ఎంతమంది దూషించి రకరకాల కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల పాలున్నారు, ఫస్ట్ వాళ్ళని దీవించాలి. మరి క్రీస్తు ఏమన్నాడు? నీ శత్రువును ప్రేమించు, నీ హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి హింసించే వాళ్ళు మీరు చేసే ఉద్యోగస్థలం ఉండొచ్చు, మీరు వెళ్ళే సూపర్ మార్కెట్ కానీ ఉండొచ్చు, మీ ఇంటి పక్కోలే కావచ్చు, మీ ఇంటి వాళ్ళే కావచ్చు. ఎవరో ఒకరు హింసిస్తారు. ఎందుకంటే మీలో ఉన్న కళ బయటకు రావాలి. కృపవారాలు నానా రకాలు, బోధకులు గాను, ఉపదేశకులు గాను, అద్భుతములు చేయవారు గాను, రకరకాలు ఉన్నాయి. మీలో ఏదో ఒకటి కృపవారం ఉంటుంది. ఆ కృపవారాన్ని బయట తీసుకురావాలంటే ఎవరో ఒకరు హింసిస్తారు. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు కూర్చొని రాసిండా? ఒకే ప్రాంతంలో రాసిండా? రాయలేదు. ఎంతోమంది హింసలు, హేళనలు, అతని కష్టాలు, చాలా కష్టాలు ఉంటాయి. అలెగ్జాండర్ అనే మోసగాడు చాలామంది రైతారు. 14 పత్రికలు అంటే ఒక కంసాలి హౌస్లో అయిన తర్వాత గోల్డ్ స్మిత్ అగ్నిలో బంగారాన్ని ఏ విధంగా కరిగిస్తాడో, ఏ విధంగా వేడి చేస్తాడో అట్లా వేడి చేస్తేనే అపోస్తలుడైన పౌలు అన్ని కష్టాలు అనుభవించే ఈ 14 పత్రికలు రాసాడు. మోషే ధర్మశాస్త్రం కూడా వట్టిగా రాసిండా? పుస్తకం రాసిండా? రాయలేదు. 40 సంవత్సరాలు దేవునితో ట్రైనింగ్ తీసుకున్నాడు. 40 సంవత్సరాలు పిలువబడతాడు. మోషే గొర్రెలు కాసుకున్నప్పుడు పొదలో మాట్లాడతాడు. 40 సంవత్సరాల వయసులో పిలువబడి 40 సంవత్సరాలు దేవుని చేత ట్రైనింగ్ చేయబడి 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళి అహరోను సహాయంతో బయట తీసుకొస్తాడు. అహరోను ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్రాహ్మణ్స్, యాజకత్వం. అహరోను, మిరియాము, ఇత్రో వీళ్ళతో సహాయంతో 80 సంవత్సరాల వయసుతో పిలిచి ప్రార్థన చేసి ఎర్ర సముద్రం పాయలు చేసి కానానుకు నడిపిస్తాడు. అంటే 40 సంవత్సరాల వయసులో దేవుడు పిలుస్తాడు. 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు, 80 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాలు నడిపిస్తాడు. అంటే 120 సంవత్సరాలు. మోషేకి ఎన్ని మొత్తం సంవత్సరాలు? 120 సంవత్సరాలు. చూసిరా, వృద్ధుడు అయినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నీకు కాళ్ళలో, చేతులలో నీకు నడుము నొప్పి, ఏ బలహీనతలు ఉండవు. సంఘక్షేమం కోసం ప్రార్థన చేయండి. మీరున్న యజమాని కోసం, మీ రూమ్మేట్ కోసం, మీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే, విప్పులు, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరిని దీవించినాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు మన అవసరాలు తెలుసుకుంటాడు. పరిశుద్ధ గ్రంథం కూడా చదవాలి.
మరి భక్త సింగ్ ఉన్నాడు కదా, పఠింప సఖ్యమైనది బైబిల్ అని వాళ్ళు ఎవ్రీ సండే పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చేత్తో లావట్టి చదవమని ఆజ్ఞలు జారీ చేస్తారు. మన భక్త సింగ్ వాట్ జీరో సీక్రెట్ సక్సెస్ ఇన్ని సంఘాలు కట్టబడ్డాయంటే నేను అనేక రాత్రులు ప్రార్థన అంటాడు. ప్రతి ఒక్కరి మనిషి అక్కర తీర్చేదే ప్రార్థన. మన అక్కరలు తీర్చేవి దేవుని ఆనుకొని ఉండి అడిగితే దేవుని చిత్తానుసారంగా మన ప్రతి